morning to all employees covered by EPS 95 and pensioners under EPS 95. మినిమం గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. మన భారతదేశ ప్రభుత్వం అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చీఫ్ ఎకానమిక్ అడ్వైజర్ అని ఒక అతను ఉంటాడు. అంటే ప్రధాన ఆర్థిక సలహాదారు ఆర్ ముఖ్య సలహాదారు అని ఒక అతను ఉంటాడన్న. ఆయన ప్రతి సంవత్సరం బడ్జెట్ 1 ఫిబ్రవరి చేస్తే ముందు రోజు అనగా 31 జనవరి నాడు అతను ఆర్థిక సర్వే రిపోర్టు సబ్మిట్ చేస్తుంటాడు. ప్రభుత్వం ఆర్థిక పరంగా ఏ నిర్ణయాలు తీసుకోవాలనుకున్నా అతన్ని సంప్రదిస్తుంది. అందువలన ఏంటంటే అతను ఆర్థికపరమైన నిర్ణయాల్లో ప్రముఖ పాత్ర వహిస్తాడన్నమాట. అదే విధంగా ఈపీఎస్ 95 స్కీమ్కి ప్రధాన ఆర్థిక సలహాదారు ఎవరంటే యాక్చురీ అంటే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే చార్టర్డ్ అకౌంటెంట్, కాస్ట్ అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ, ఈ 3 ప్రొఫెషన్స్ గురించి వృత్తుల గురించి మనం ఆల్రెడీ విన్నాం అన్నమాట. ఇందులో ఒకటి యాక్చురీ అన్నది ఒక దీనికి ఇటువంటి యొక్క యాక్చురీ కూడా అన్నమాట. యాక్చురీ అంటారు దాన్ని. ఈ యాక్చురీ వినియోగం ఎక్కువగా ఎల్ఐసిలో ఎక్కువగా ఉంటుంది అన్నమాట. పాలసీస్, రకరకాల పాలసీస్ ఎల్ఐసి అనౌన్స్మెంట్ చేస్తుంటుంది. వాటి యొక్క లాభ నష్టాలు అవి బ్యారేజ్ వేసే వ్యక్తిని యాక్చురీ అంటారు అన్నమాట. అదే విధంగా ఏంటంటే ఈపీఎస్ 95 ఫండ్ అన్నది ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్ కరెక్ట్గా భవిష్యత్తులో కూడా ఇవ్వగలదా లేదా అని ఒక అంచనా విధానాన్ని యాక్చురియల్ వాల్యుయేషన్ అంటారు. ఈ యాక్చురియల్ వాల్యుయేషన్ అనేది యాక్చురీ చేస్తాడన్నమాట. ఆ యాక్చురీ నియమించేది ఎవరంటే భారత ప్రభుత్వ కార్మిక శాఖ. ఈపీఎఫ్ఓ నియమించదు, భారత ప్రభుత్వ కార్మిక శాఖ నియమిస్తుంది అన్నమాట. నియమించి ఈపీఎస్ 95 ఫండ్ మీద మీరు ఈ ఆర్థిక సంవత్సరం యాన్యువల్ వాల్యుయేషన్ చేయండి అని అతనికి పని అప్పచెప్తుంది అన్నమాట. ఈ విధంగా ప్రతి సంవత్సరం అంటే మనకి ఇంతకుముందు ఎంప్లాయీస్ ఫ్యామిలీ పెన్షన్ స్కీమ్ 1971 ఉండేది. అప్పుడు కూడా ప్రతి సంవత్సరం యాక్చురియల్ వాల్యుయేషన్ జరిగింది. ప్రస్తుతం ఈపీఎస్లో కూడా 16/11/95 నుంచి ప్రస్తుతం వరకు యాక్చురియల్ వాల్యుయేషన్ ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. అనగా దాదాపు 50 సంవత్సరాల నుంచి ఈ యాక్చురియల్ వాల్యుయేషన్ అనేది జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్ అన్నది ఎప్పుడు వచ్చిందంటే 2018-19 ఇది లేటెస్ట్ యాక్చురియల్ వాల్యుయేషన్ రిపోర్ట్ ప్రస్తుతం ఈపీఎఫ్ఓ విడుదల చేసింది. అంటే ఇది నెట్లో పెట్టింది అన్నమాట ఈ రిపోర్ట్. దీని తర్వాత రిపోర్ట్లు ఇంకా రావాల్సిందన్నమాట. ఈ రిపోర్ట్లో యాక్చురీ గారు మినిమం పెన్షన్ గురించి ఆయన ఒక పేజీలో ఉదాహరించారన్నమాట. ప్రతి యాక్చురియల్ రిపోర్ట్లో మినిమం పెన్షన్ గురించి ఒక ఉదాహరణ ఉంటుంది, ఒక స్టేట్మెంట్ ఉంటుంది. అదేవిధంగా ఈ 2018-2019 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన యాన్యువల్ యాక్చురియల్ వాల్యుయేషన్ రిపోర్ట్లో మినిమం పెన్షన్ గురించిన విషయాలు ఒక షీట్లో ఉన్నాయి. అవేంటో నేను ఇప్పుడు మీకు చదివి చెప్తాను. ఇప్పుడు ఈపీఎస్ 95 స్కీమ్ మనకి 16/11/95 నాడు వచ్చింది.
ఆ రోజు కానీ ఆ తర్వాత కానీ ఎవరైనా సర్వీసులో చేరి వాళ్ళు 16/11/95 నుంచి 15/11/2000 లోపల పెన్షన్ పొందుతున్నట్టయితే వాళ్ళకి 335 రూపాయలు పెన్షన్ వస్తుందన్నమాట. అంటే ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే ఈపీఎస్ కంట్రిబ్యూషన్ మీద పెన్షన్ నేను చెప్తున్నాను. వాళ్ళు 16/11/95కి ముందే జాయిన్ అవ్వచ్చు, కానీ ఈపీఎస్ కంట్రిబ్యూషన్ వాళ్ళు 16/11/95 నుంచి కడతారు కాబట్టి 16/11/95 నుంచి 15/11/2000 మధ్యలో ఎవరికైతే 58 ఏళ్ళు నిండాయో, అంటే వీళ్ళు అంతకుముందే ఫ్యామిలీ పెన్షన్ స్కీమ్ 71లో మెంబర్స్ అన్నమాట. వీళ్ళు ఎప్పుడో జాయిన్ అయ్యారు, కానీ ఈపీఎస్ కంట్రిబ్యూషన్ 16/11/95 నుంచి కట్టడం మొదలుపెట్టి 15/11/2000 సంవత్సరం లోపల 58 ఏళ్ళు నిండిపోయిన వాళ్ళన్నమాట. వీళ్ళకి ఈపీఎస్ కంట్రిబ్యూషన్స్ మీద మాత్రమే మినిమం పెన్షన్ 335 రూపాయలు వస్తుందండి. తర్వాత 16/11/95 కంటే ముందే జాయిన్ అయ్యి 16/11/2000 నుంచి 15/11/2005 వరకు ఈ మధ్య కాలంలో ఎవరికైతే 58 ఏళ్ళు నిండాయో వాళ్ళకి ఈపీఎస్ కంట్రిబ్యూషన్స్ మీద మాత్రమే 438 రూపాయలు మినిమం పెన్షన్ వస్తుంది. తర్వాత 16/11/95 కంటే ముందే జాయిన్ అయ్యి 16/11/2005 తర్వాత ఎవరికైతే 58 ఏళ్ళు నిండాయో వాళ్ళకి ఈపీఎస్ కంట్రిబ్యూషన్స్ మీద మాత్రమే 635 రూపాయలు మినిమం పెన్షన్ ఇస్తాం. ఇంకా ఎంప్లాయీస్ ఫ్యామిలీ పెన్షన్ స్కీమ్ 71 మరియు ఈపీఎస్ 95 స్కీమ్ రెండిట్లోనూ కంట్రిబ్యూషన్ కట్టిన వాళ్ళకి పెన్షన్ ఏ విధంగా వస్తుంది అన్నది మనం ఇప్పుడు చూద్దాం అన్నమాట. రెండు స్కీముల్లో కూడా కంట్రిబ్యూషన్ కట్టి 16/11/95 నుంచి 15/11/2000 వరకు ఈ మధ్య కాలంలో ఎవరికైతే 58 ఏళ్ళు నిండుతాయో వాళ్ళకి మినిమం 24 ఇయర్స్ సర్వీస్ ఉంటే 500 రూపాయలు మినిమం పెన్షన్ వస్తుంది. తర్వాత 16/11/2000 నుంచి 15/11/2005 వరకు ఈ మధ్య కాలంలో ఎవరికైతే 58 ఏళ్ళు నిండుతాయో వాళ్ళకి 600 రూపాయలు పెన్షన్ వస్తుంది. తర్వాత 16/11/2005 తర్వాత ఎవరికైతే 58 ఏళ్ళు నిండుతాయో వాళ్ళకి మినిమం 800 రూపాయలు పెన్షన్ వస్తుంది. ఇక్కడ ఈ విధంగా మినిమం సంఖ్యలు నేను ఇప్పుడు చెప్పాను. వీళ్ళందరూ ఖచ్చితంగా 24 సంవత్సరాలు కంట్రిబ్యూట్ చేయాలి. 24 సంవత్సరాలు ఫ్యామిలీ పెన్షన్ స్కీము మరియు ఈపీఎస్ 95 రెండింటి మీద వీళ్ళు 24 ఏళ్ళు కంట్రిబ్యూట్ చేయాలి. 24 ఏళ్ళ కంటే తక్కువ కంట్రిబ్యూట్ చేసిన వాళ్ళకి ఎంత వస్తుంది అన్నది ఇప్పుడు నేను చెప్తాను. వీళ్ళు కూడా ఫ్యామిలీ పెన్షన్ స్కీమ్ మీద కంట్రిబ్యూషన్ కట్టారు, మళ్ళీ ఈపీఎస్ మీద కూడా కంట్రిబ్యూషన్ కట్టారు. వీళ్ళు విషయంలో 24 సంవత్సరాల కంటే తక్కువ కంట్రిబ్యూటరీ సర్వీస్ ఉన్నప్పుడు వీళ్ళకి ఏ విధంగా పెన్షన్ వస్తుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. 16/11/95 నుంచి 15/11/2000 వరకు ఈ మధ్యలో ఎవరికైతే 58 ఏళ్ళు నిండాయో వాళ్ళకి 265 రూపాయలు పెన్షన్ వస్తుంది. అంటే 265 ఎందుకు వస్తుంది, ఇంత తక్కువ వస్తుందంటే వాళ్ళకి 24 ఏళ్ళ కంటే తక్కువ కంట్రిబ్యూటరీ సర్వీస్ ఉందన్నమాట. ఫ్యామిలీ పెన్షన్ స్కీమ్లోను మరియు ఈపీఎస్ స్కీమ్లోను అది యొక్క కంట్రిబ్యూషన్ సర్వీసు 24 ఏళ్ళ కంటే తక్కువ ఉంది కాబట్టి కనీసం అతను ఎంత తక్కువ ఉంటే
తక్కువ కంట్రిబ్యూటరీ సర్వీస్కి 265 రూపాయలు ఇవ్వాలన్నమాట. అదేవిధంగా మళ్ళీ 16/11/2000 నుంచి 15/11/2005 లోపల ఎవరికైతే 58 ఏళ్ళు నిండుతాయో వాళ్ళ విషయంలో 24 సంవత్సరాల కంట్రిబ్యూటరీ సర్వీస్ ఫ్యామిలీ పెన్షన్ స్కీమ్ లోను ఈపీఎస్ లోను కలిపి 24 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న వాళ్ళకి కనీస పెన్షన్ 325 రూపాయలు. అదేవిధంగా 16/11/2005 తర్వాత ఎవరికైతే 58 ఏళ్ళు నిండుతాయో వాళ్ళ విషయంలో 24 ఏళ్ల కంటే తక్కువ కంట్రిబ్యూటరీ సర్వీస్ ఫ్యామిలీ పెన్షన్ స్కీమ్ మరియు ఈపీఎస్ 95లో ఎవరికైతే ఉందో వాళ్ళకి కనీస పెన్షన్ 450. ఇప్పుడు నేను చెప్పిన సంఖ్యలను బట్టి చూస్తే ఇక్కడ మినిమం పెన్షన్ ఎక్కువలో ఎక్కువగా 800 ఉంది, తక్కువగా 265 రూపాయలు ఉంది. అంటే మినిమం పెన్షన్ లో కూడా మినిమం ఉన్నాయన్నమాట. మ్యాక్సిమం ఎంత? 800 రూపాయలు, మినిమం 265 రూపాయలు. మరి హర్యానా గవర్నమెంట్ NGNREGS వర్కర్స్కి వాళ్ళకి ఒకరోజు కూలి 342 రూపాయలు పే చేస్తుంది. 342. ఈ విషయాన్ని మనం హిందూ న్యూస్ పేపర్ మార్చి 28వ తారీఖు నాడు వెలువడిన హిందూ న్యూస్ పేపర్లో 8వ పేజీలో ఉందన్నమాట. నేను చెప్పిన సంఖ్య ఎంతంటే 374 రూపాయలు పే చేస్తుంది హర్యానా గవర్నమెంట్ ఒకరోజు MGNREGS వర్కర్స్కి ఒకరోజు వేతనం 374 రూపాయలు. అంటే మరి ఇది ఇక్కడ మినిమం పెన్షన్లో మినిమం ఇక్కడ 265 అని మనం ఇప్పుడే అనుకున్నాం. మనం ఈ 265 అంటే ఒక రోజు MGNREGS వర్కర్స్కి హర్యానా గవర్నమెంట్ ఇచ్చే ఒకరోజు వేతనం కంటే ఇది తక్కువ ఉందన్నమాట. అంటే 374 వాళ్ళకి ఒక రోజుకి అంతే, ఇక్కడ నెలకి 265 రూపాయలు అందుతుంది అన్నమాట. ఇది మినిమం పెన్షన్. ఈపీఎస్ ఫండ్ ఏదైతే ఉందో దాని నుంచి పే చేస్తున్న పెన్షన్కి సంబంధించిన మినిమం పెన్షన్ వివరాలు. ఈ మినిమం పెన్షన్కి కొంత అమౌంట్ కలిపి 1000 పే చేసి బాధ్యత ఎవరిదంటే ఫైనాన్స్ మినిస్ట్రీది. అంటే వీళ్ళు 800 మినిమం పెన్షన్ పే చేస్తే ఇక్కడ 200 రూపాయలు ఫైనాన్స్ మినిస్ట్రీ సబ్సిడీ కింద ఇస్తుంది అన్నమాట. అదేవిధంగా 265 రూపాయలు పే చేస్తే తక్కిన అమౌంట్ ఫైనాన్స్ మినిస్ట్రీ సబ్సిడీ ఇస్తుంది అన్నమాట. కానీ ఈ 1000 రూపీస్ తీసుకోవడానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయన్నమాట. ఈ కండిషన్స్ ఏంటంటే ఎంప్లాయీ కమ్యూటేషన్కి అప్లై చేయకూడదు. కమ్యూటేషన్ అనే ఫెసిలిటీ మనకి 16/3/96 నుంచి 2008 వరకు అమల్లో ఉందన్నమాట. తర్వాత రిటర్న్ ఆఫ్ ది క్యాపిటల్ అంటే ఒక వ్యక్తికి 1000 రూపాయలు పెన్షన్ శాంక్షన్ అయితే అతను ప్రతి నెల 900 మాత్రమే తీసుకోవడానికి ఒప్పుకుంటే, అంటే 90% తీసుకోవడానికి ఒప్పుకుంటే అతను చనిపోయిన తర్వాత అతని భార్యకి అతన్ని ఒరిజినల్ పెన్షన్ ఏదైతే ఉందో 1000 దానికి 100 రెట్లు అంటే 1,00,000 రూపాయలు అతని భార్యకి పే చేస్తారు. అది రిటర్న్ ఆఫ్ ది క్యాపిటల్, ROC అంటారు. ఈ ROC కానీ కమ్యూటేషన్ కానీ రెండిట్లో ఏది ఆప్షన్ ఇచ్చినా వాళ్ళకి 1000 పెన్షన్ వర్తించదు. 2 అప్లై చేసినా సరే వర్తించదు. మరియు ఎర్లీ పెన్షన్ తీసుకున్న వాళ్ళకు కూడా, అంటే ఎర్లీ పెన్షన్ అంటే 50 సంవత్సరాల నుంచి ఎర్లీ పెన్షన్ మనం తీసుకోవచ్చు అన్నమాట. 58 ఏళ్ళకి జనరల్గా పెన్షన్ స్టార్ట్ అవుతుంది. కానీ 8 ఏళ్ళ కంటే ముందే 50 సంవత్సరాల నుంచి కూడా మనం పెన్షన్ తీసుకోవచ్చు. ఈ విధంగా చేయడం వలన
ప్రతి సంవత్సరానికి 58 ఏళ్ళకి ఎంత తక్కువ, ఎన్ని సంవత్సరాలు తక్కువ పడితే అన్ని సంవత్సరాలకి ప్రతి ఒక్క సంవత్సరానికి 4%, 4% డిడక్ట్ అవుతుంది. అంటే 58 ఏళ్ళకి తీసుకుంటే పెన్షన్ 50 ఏళ్ళకే కావాలంటే 32% రికవర్ అవుతుంది అన్నమాట. 132 రూపాయలు పోతుంది, 68 రూపాయలు వస్తుంది. అంటే 8 సంవత్సరాల ముందే అడుగుతున్నారు కాబట్టి 8 × 4 32, 132 తీస్తే 68. అంటే అతనికి వచ్చే పెన్షన్లో 58 ఏళ్ళకి అతనికి పెన్షన్ ఎంతైతే వస్తుందో ఆ పెన్షన్ అతను 50 ఏళ్ళకే కావాలి అని అంటే 68% మాత్రమే వస్తుంది అన్నమాట. ఇటువంటి వాళ్ళకు కూడా 1000 పెన్షన్ వర్తించదు. ఇది మినిమం పెన్షన్ యొక్క వివరాలు అన్నమాట. తర్వాత ఏంటంటే మనం ఇప్పుడు ఈపీఎస్ యొక్క ఆదాయం చూద్దాం. ఈపీఎస్ యొక్క ఆదాయం ఈపీఎస్ 95లో 22-23 ఆర్థిక సంవత్సరానికి వాళ్ళకి ఎంత ఆదాయం వచ్చింది అన్నది మనం చూద్దాం. ఎంప్లాయీస్ కంట్రిబ్యూట్ చేసిన అమౌంట్ 56,170 రూపాయల 56,170.84 crores. 56,170.84 crores. గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ అంటే 1.16 కంట్రిబ్యూషన్ గవర్నమెంట్ ఇచ్చేది 8,714.76 crores. ఇంట్రెస్ట్ వీళ్ళకి వచ్చింది ఎంతంటే 51,985.82 crores. 51,985.82 crores. మరి 22-23లో వచ్చిన మొత్తం ఆదాయం 1,16,871.42 crores అన్నమాట. వీళ్ళకి ఆ సంవత్సరంలో మొత్తం ఆదాయం ఇది వచ్చిందన్నమాట. మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆదాయం ఎంతంటే 22-23లో సుమారుగా 45 లక్షల కోట్లు. 45 లక్షల కోట్లలో ఈ ఈపీఎస్ ద్వారా వచ్చిన ఆదాయం 1,16,871.42 crores. అంటే ఇది గవర్నమెంట్కి వచ్చిన 45 లక్షల ఆదాయంలో 2.6% శాతం. మరి ఇప్పుడు గవర్నమెంట్కి 45 లక్షలు వస్తుంటే వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి శాలరీస్, పెన్షన్స్ ఇస్తున్నారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే ఎవరు? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, హోమ్ డిపార్ట్మెంట్, ఈ డిపార్ట్మెంట్లు ఉన్నాయి. అది కాకుండా ఆర్మ్డ్ ఫోర్సెస్, నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ వీళ్ళకి కూడా జీతాలు ఇస్తున్నారు. తర్వాత ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అందులో పనిచేసే వాళ్ళకు కూడా జీతాలు, పెన్షన్లు ఇస్తున్నారు. ఆర్మీలో కూడా జీతాలు. అక్కడ ఆర్మీలో ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళకి ఇంకా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కంటిన్యూ అవుతుంది. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి 1/1/2004 నుంచి ఎన్పిఎస్ ప్రవేశపెట్టబడింది. అంటే కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ప్రవేశపెట్టబడింది. కానీ ఆర్మీలో రిటైర్ అయిన వాళ్ళకి ఆ ఎన్పిఎస్ ప్రవేశపెట్టబడలేదు. వాళ్ళకి ఓల్డ్ పెన్షన్ స్కీమ్లోనే పెన్షన్ ఇస్తున్నారు. అది కాకుండా అటామిక్ ఎనర్జీ కమిషన్ వాళ్ళకు కూడా వీళ్ళు శాలరీస్ ఇస్తున్నారు. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ దీని కింద అనేక ల్యాబొరేటరీస్ మనకున్నాయి దేశం మొత్తం మీద. వాళ్ళందరికీ శాలరీస్ ఇస్తున్నారు. మరి ఐఐటీస్, ఐఐఎంస్, తర్వాత సెంట్రల్ యూనివర్సిటీస్, నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ ఇవన్నీ ఉన్నాయి కదా. వీళ్ళు మొత్తం అందరికీ వీళ్ళు 45 లక్షల్లోనే శాలరీస్ మరియు పెన్షన్స్ కూడా ఇస్తున్నారు. అది కాకుండా దేశం మొత్తం మీద ఇతరత్రా ఖర్చు బోర్డు ఖర్చు ఉంటుంది. మనం చెప్తే అది ఒక పెద్ద శాంతాడంత అవుతుంది. ఆ ఖర్చు అంతా ఈ 45 లక్షల్లోనే వీళ్ళు భరిస్తున్నారు అన్నమాట.
మరి ఈ జాతీయ ఆదాయం 45 లక్షల కోట్లు వస్తున్నప్పుడు మనకు వచ్చిన ఆదాయము 2.6% ఉంది కదా. మరి 2.6% ఉన్నప్పుడు మన వాళ్ళు 75,58,919 మంది పెన్షనర్స్ ఉన్నారు. వాళ్ళకి సరైన పెన్షన్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఈ 75,58,913లో 49,60,922 మంది మెంబర్ పెన్షనర్స్, అంటే ఎంప్లాయీస్ పెన్షనర్స్ గా మారిన వ్యక్తులు అన్నమాట. వీళ్ళు తక్కిన 25,97,991 ఎవరైతే ఉన్నారో వాడు నామినీ పెన్షనర్స్ అన్నమాట. అంటే భార్య కానీ పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ అన్నమాట. వీళ్ళ సంఖ్య 25,97,991. సాధారణంగా మెంబర్ పెన్షనర్స్ కి అంటే 49,60,922 మందికి ఇచ్చే పెన్షన్ లో సగం నామినీ పెన్షనర్స్ వస్తుంది. అంటే 25,97,991 మందికి సగం పెన్షన్ వస్తుంది అన్నమాట. మరి వీళ్ళకి జీవితం సరిగ్గా గడవడానికి సరి అయిన పెన్షన్ ఈపీఎఫ్ఓ ఎందుకు ఇవ్వలేకపోతుంది? ఎందుకంటే వీళ్ళ ఆదాయం 2.6% ఉంది. మరి వీళ్ళకి ఎందుకు జీవితం సాఫీగా గడవడానికి సరి పెన్షన్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? వీళ్ళు ఏం చెప్తున్నారు పార్లమెంట్ లో అనేక సార్లు, ఇప్పటికీ ఒక 10 సార్లు కంటే ఎక్కువే చెప్పారు. వీళ్ళు మా దగ్గర 1,000 రూపాయలు ఇవ్వడానికే డబ్బులు లేవు మినిమం పెన్షన్. కేంద్ర ఆర్థిక శాఖ సహాయం చేస్తుంది కాబట్టి మేము మినిమం 1,000 పెన్షన్ ఇవ్వగలుగుతున్నామని వీళ్ళు చెప్తున్నారు. కానీ ఇక్కడ చూస్తే ఇప్పుడు ఆదాయం ఎంత ఉంది? నేషనల్ భారత జాతీయ ఆదాయంలో 2.6%. అది కాకుండా వీళ్ళకి కార్పస్ అంటే మూలధనం అన్నమాట. ఫ్యామిలీ పెన్షన్ స్కీమ్ యొక్క ఆఖరి కార్పస్ ని ఈపీఎస్ 95 ప్రథమ కార్పస్ గా వీళ్ళు తీసుకున్నారు అన్నమాట. అంటే ఆ కార్పస్ ని అలా కంటిన్యూ చేస్తున్నారు అన్నమాట. అది ఈపీఎస్ 95 లో మెర్జ్ చేస్తారు. అందువలన 31/3/95 నాడు ఫ్యామిలీ పెన్షన్ స్కీమ్ కార్పస్ 8,419.54 కోట్లు ఉందన్నమాట. దీన్ని వీళ్ళు ఈపీఎస్ లో ప్రథమ కార్పస్ కింద తీసుకున్నారు. ఈ కార్పస్ 31/3/20 నాడు ఎంత పెరిగిందంటే 7,80,308.93 crores. అంటే 8,419.54 కోట్లు ఉన్న కార్పస్ 31/3/1995 నాడు ఉన్న కార్పస్ 31/3/2023కి 7,80,308.93 కోట్లు అయింది. అంటే 92.68 రెట్లు పెరిగిందన్నమాట. 92.68 టైమ్స్ కార్పస్ పెరిగింది. మరి ఈ కార్పస్ ఒక అద్భుతమైన పెరుగుదల అని చెప్పకుండా ఎవరైనా ఉండగలరా? ఖచ్చితంగా ఇది అద్భుతమైన పెరుగుదల అన్నమాట. మరి ఇంత అద్భుతంగా కార్పస్ పెరుగుతుంటే వీళ్ళు మరి 1,000 రూపాయలు కూడా మీరు పెన్షన్ ఇవ్వలేము, మాకు మంత్రిత్వ శాఖ సహాయం చేస్తుంది కాబట్టి ఇవ్వగలుగుతున్నాం. మనం నమ్మడానికి అవకాశం ఉందా లేదా అన్నది మన అంతటా మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ కార్పస్ ఊహించినంత రీతిలో 92.68 రెట్లు పెరిగిపోయింది 28 ఏళ్ళలో. అంటే 31/3/1995 నుంచి 31/3/2023 అంటే 28 ఏళ్ళలో 92.68 టైమ్స్ పెరిగిపోయిందండి. ఇంకో విషయం ఏంటంటే మన ఈపీఎఫ్ లో
ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారంటే 14,872 మంది ఎంప్లాయీస్ ఉన్నారు 31/3/2023. అక్కడ పెన్షనర్స్ ఎంతమంది ఉన్నారంటే 14,768 మంది పెన్షనర్స్ ఉన్నారు. అంటే ఇంచుమించు ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారో పెన్షనర్స్ కూడా అంతమందే ఉన్నారు. ఎంప్లాయీస్ 14,872 మంది ఉంటే పెన్షనర్స్ 14,768 మంది ఉన్నారు. ఈ 14,768 మంది పెన్షనర్స్ లో 11,368 మంది మెంబర్ పెన్షనర్స్, అంటే ఎంప్లాయీస్ పెన్షనర్స్ గా మారిన వాళ్ళు. తక్కిన 3,400 మంది ఫ్యామిలీ పెన్షనర్స్, అంటే భార్య కానీ తల్లిదండ్రులు కానీ చిన్న పిల్లలు కానీ, వీళ్ళ సంఖ్య 3,400. మరి వీళ్ళకి మినిమం పెన్షన్ ఎంత వస్తుంది అని అంటే మనం వీళ్ళకి మినిమం పెన్షన్ ఎంత వస్తుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వీళ్ళంతా ఏంటంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ లో పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు. ఎందుకంటే కొత్త పెన్షన్ స్కీమ్ మనకి 1/1/2004 నాడు వచ్చింది. అంటే ఎన్పిఎస్ 2004 అన్నది 1/1/2004 నాడు వచ్చింది. మరి 1/1/2024కి 20 సంవత్సరాలు మాత్రమే అయింది. మరి ఈపీఎఫ్ఓలో ప్రతి వ్యక్తి 30 ఏళ్ళు 35 ఏళ్ళు పనిచేస్తాడు. అందుచేత ఇప్పుడు ఎవరైతే పెన్షనర్స్ ఉన్నారో వాళ్ళంతా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కింద పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళే అని మనం ఖచ్చితంగా చెప్పచ్చు. మరి వీళ్ళకి మినిమం పెన్షన్ అంటే ప్రస్తుతం గవర్నమెంట్ పాలసీ ఎలా ఉందంటే లీస్ట్ శాలరీ ఆఫ్ ద లీస్ట్ గ్రేడ్ ఎంప్లాయీ, అంటే ఇప్పుడు 7th సెంట్రల్ పే కమిషన్ లో లీస్ట్ గ్రేడ్ ఎంప్లాయీ ఎవరంటే ఆఫీస్ బాయ్, అటెండర్, ప్యూన్, కలాసి, క్లీనర్. వీళ్ళకి మినిమం బేసిక్ పే కొత్తగా జాయిన్ అయితే 18,000 రూపాయలు. దీంట్లో సగం మినిమం పెన్షన్ కింద ఇవ్వాలి, అంటే 9,000 రూపాయలు ఇవ్వాలన్నమాట. దానికి మళ్ళీ ప్రతి 6 నెలలకి డిఏ ఇవ్వాలి, అంటే 1 జనవరికి 1 ఇయ్యే, 1 జూలైకి 1 ఇయ్యే, ప్రతి సంవత్సరం ఇవ్వాలన్నమాట. ప్రస్తుతం 1/1/2024 నుంచి డిఏ శాతం 50% రీచ్ అయింది. అంటే ఇప్పుడు మినిమం పెన్షన్ 9,000 ప్లస్ 50% ఆఫ్ 9,000 అంటే 4,500. 9,000కి 4,500 కలిపితే 13,500 అవుతుంది. అంటే ఇప్పుడు ఈపీఎఫ్ఓలో పనిచేస్తున్న పెన్షనర్స్ కి మినిమం పెన్షన్ ఎంతంటే 13,500 రూపాయలు. ఈ 13,500 రూపాయలు ఎవరికి వర్తిస్తుంది అనంటే ఈ 14,768 మంది పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వర్తిస్తుంది అన్నారు. ముఖ్యంగా మెంబర్ పెన్షనర్స్ 11,368 మంది ఉన్నారు కదా, వాళ్ళకి ఖచ్చితంగా ఈ మినిమం పెన్షన్ ఏదైతే ఉందో 13,500 అన్నది వీరికి వర్తిస్తుంది. అంటే ఈపీఎఫ్ఓలో పనిచేసే వ్యక్తులకి 13,500 రూపాయలు మినిమం పెన్షన్ అండర్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్. మన దగ్గరికి వచ్చేటప్పటికి 1,000 రూపీస్. అది ఏంటంటే కొన్ని నిబంధనలకు లోబడి 1,000 రూపీస్ ఇస్తున్నారు అన్నమాట. ఇది వాళ్ళకి మనకి ఉన్న వ్యత్యాసం. తర్వాత మనకి ఆర్థిక శాఖ మినిమం పెన్షన్ 1,000 పే చేయడానికి ఏ విధంగా సహాయం చేసింది అన్న వివరాలు 2022-2023 ఆర్థిక నివేదికలు, ఇది యాన్యువల్ రిపోర్ట్ లో వార్షిక నివేదికలో పేర్కొన్నారు అన్నమాట. ఆ వివరాలు నేను కొన్ని చదువుతాను. 2018-2019లో ఆర్థిక శాఖ 920.43 crores ఈపీఎఫ్ఓకి సహాయం చేసింది. 2019-2020లో 907.86 crores సహాయం చేసింది. 2020-2021లో 900.67 crores సహాయం చేసింది. 2021-2022లో 926.74 కోట్లు సహాయం చేసింది. 2022-2023లో 969.76 crores సహాయం చేసింది. ఇప్పుడు మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అనేది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ద్వారా నడపబడుతుంది అన్నమాట. అంటే ఇప్పుడు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ లో ఏ నిర్ణయం తీసుకున్నా ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీసే ఆ నిర్ణయాన్ని ఆమోదించాలి. సపోజ్ ఈపీఎఫ్ఓలో ప్రమోషన్స్ ఇవ్వాలి ఎంప్లాయీస్ కి, ఆ నిర్ణయం కూడా ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీసే తీసుకుంటుంది. అదే ఈపీఎఫ్ఓ ఆర్గనైజేషన్ ఒక చోట క్వార్టర్స్ నిర్మించాలి ఎంప్లాయీస్ కి అనుకుందాం అని ఒక ఆలోచన వచ్చింది వాళ్ళకి. అది కూడా ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ లో వాళ్ళు ఒప్పుకోవాలన్నమాట. వాళ్ళు అంగీకారంతో ఆ పని స్టార్ట్ చేయాలి. అదేవిధంగా ఒక కొత్త పిఎఫ్ కమిషనర్ ఆఫీస్ ఒక చోట కట్టాలంటే దానికయ్యే ఖర్చు కూడా ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ కి యొక్క అంగీకారంతోనే కట్టాలన్నమాట. అంటే ఈపీఎఫ్ఓలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా సర్వాధికారాలు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ కి ఉన్నాయన్నమాట. ఇది ఎలాగంటే తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి ఉంది. ఆ ధర్మకర్తల మండలి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఏ నిర్ణయం అయినా వాళ్ళే తీసుకుంటారు, గవర్నమెంట్ కి సంబంధం లేదు. రీసెంట్లీ వాడు అక్కడ పనిచేస్తున్న సిబ్బంది జీతాలు పెంచారు. ఆ జీతాలు మినిమం 6,000 పెరుగుదల నుంచి 20,000 పెరుగుదల వరకు వాళ్ళు పెంచారు అన్నమాట. ఈ నిర్ణయాన్ని ఎవరు తీసుకున్నారు? తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి. అంతేగాని గవర్నమెంట్ నుంచి వీళ్ళేం పెర్మిషన్ తీసుకోలేదు. అంటే సర్వాధికారాలు తిరుమల తిరుపతి దేవస్థానంలో ధర్మకర్తల మండలికి ఉన్నాయన్నమాట. అదే విధంగా సిబిటికి సర్వ అధికారాలు ఉన్నాయన్నమాట. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా వాళ్ళు నిర్ణయం తీసుకోవచ్చు. అది ట్రస్ట్ ఎక్కడైతే ఏర్పడుతుందో ఆ ట్రస్టీస్కున్న విశేష అధికారాలు అవి. మరి ఆ విశేష అధికారాలు ఉన్న ట్రస్ట్ మాత్రం ఈ కార్పస్ అనేది ఇప్పుడే మనం చెప్పుకున్నట్టు 92.68 రెట్లు పెరిగిన తర్వాత కూడా వీళ్ళు మా దగ్గర డబ్బులు లేవు, మినిమం 1,000 పెన్షన్ పే చేయడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ సహాయం చేస్తుంది కాబట్టి పే చేస్తున్నాం అని చెప్తున్నారు. మరి ఇది నమ్మశక్యంగా ఉన్నదా అన్నది మనం ఒకసారి ఆలోచించుకోవాలన్నమాట. ఎందుకంటే పెరుగుదల 92.68 టైమ్స్, మరి వీళ్ళ దగ్గర డబ్బులు లేవంటున్నారు. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి. ఇంత అద్భుతమైన పెరుగుదల ఉన్నప్పుడు వీళ్ళు ఎంప్లాయీస్ కి జీవితానికి సరిపడే పెన్షన్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అన్న విషయం మనం చర్చించుకోవాలన్నమాట. ఇది నేను ఈరోజు చెప్పదలుచుకున్న విషయము. థ్యాంక్ యూ. ఓకే సార్.